గైస్ ఈరోజు మనం ఫిట్నెస్ ఫిజియో స్టూడియోకి వచ్చాము. ఇక్కడ జిమ్ ట్రైనర్ వేణు గారు ఉన్నారు. వారితో మాట్లాడి జిమ్ ఎలా చేయాలి, వాటి జాగ్రత్తలు ఏంటి, ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఇటువంటివన్నీ అడిగి తెలుసుకుందాం. హాయ్ వేణు గారు. హాయ్ వేణు గారు, అసలు ఇంట్లో వర్కౌట్ చేయాలనుకుంటారు కదా, వాళ్ళ కోసం మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఇంట్లో వర్కౌట్ చేసుకునే వాళ్ళకి వెయిట్స్ ఏమి ఉండవు కాబట్టి బాడీ వెయిట్తోనే వర్కౌట్ చేయాలి. వేణు గారు, బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి హోమ్లో చేసే వర్కౌట్ ఏంటంటారు? బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి హోమ్ వర్కౌట్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు బేసికల్గా ఇంట్లో వర్కౌట్ చేసుకునే వాళ్ళకి ఎక్విప్మెంట్ ఏమి ఉండదు కాబట్టి స్కిప్పింగ్ చేసుకోవచ్చండి. ఓకే, రోప్ లేకపోయినా మీరు ఇట్లా ఒక 50 చేసి రెస్ట్ ఇచ్చేయాలి. రెస్ట్ ఇచ్చి 50 చేసి మినిమం చేయగలిగితే 100 కూడా చేయొచ్చు. ఓకే, మినిమం 50 చేసి రెస్ట్ ఇవ్వండి, మళ్ళీ 50 చేసి రెస్ట్ ఇవ్వండి. అలా ఒక 3 సెట్లు చేయండి 3 టైమ్స్. అది అయిన తర్వాత జంపింగ్ జాక్స్ అందరికీ తెలిసిన ఎక్సర్సైజ్ నార్మల్గా. ఓకే, కొంచెం వామప్లా కూడా అవుతుంది బాడీ. జంపింగ్ జాక్స్ ఒక 50 చేసి రెస్ట్ ఇవ్వండి, మళ్ళీ 50 చేసి రెస్ట్ ఇవ్వండి, మళ్ళీ 50 చేసి రెస్ట్ ఇవ్వండి. తర్వాత బర్పీస్ చేయాలి. బర్పీస్ చేయడం వల్ల హోల్ బాడీ వర్కౌట్ అయ్యి బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. ఓకే, ఆ బర్పీస్ ఎలా చేయాలంటే దీనికి కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఒకలాగా, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఒకలాగా. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఇలా తీసుకుని ఒక పుషప్ కొట్టి ఇట్లా జంప్ చేయొచ్చు అన్నమాట. ఓకే, పుషప్ కొట్టి ఇట్లా జంప్ చేయాలి, పుషప్ కొట్టి ఓకే ఇలా జంప్ చేయాలి. ఇది అడ్వాన్స్డ్. బిగినర్స్ ఏంటంటే సింపుల్, బిగినర్స్ ఇలా తీసుకోవాలి. ఇది బిగినర్స్. ఇవి స్టామినా బట్టి 5 చేసి రెస్ట్ ఇవ్వండి, 10 చేసి రెస్ట్ ఇవ్వండి. మీ స్టామినా బట్టి రెస్ట్ కామన్, సెట్కి రెస్ట్ 3 సెట్లు. తర్వాత బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే ఇంట్లో ఇలా లోయర్ బాడీ వర్కౌట్ కూడా చేయాలి. లోయర్ బాడీ వర్కౌట్లు ఇదొకటి. ఓకే, నెక్స్ట్ ఈ ఎక్సర్సైజ్ ఒకటి 10 టైమ్స్ ఈచ్ వన్. ఓకే, 10 టైమ్స్ ఇప్పుడు. ఓకే, మొదట చెప్పాను కదా, ఇది ఒక 10 టైమ్స్. ఓకే, నెక్స్ట్ ఇది ఒక 10 టైమ్స్, ఇది ఒక 10 టైమ్స్. 10 3 సెట్లు ఇంటూ 3. రెస్ట్ అనేది మీ ఇష్టం. స్టామినా తక్కువ ఉన్న వాళ్ళు 10 టైమ్స్ చేసి రెస్ట్ ఇచ్చేయాలి, మళ్ళీ 10 టైమ్స్ చేసి రెస్ట్ ఇచ్చేయాలి, 10 టైమ్స్ చేసి రెస్ట్ ఇచ్చేయాలి. స్టామినా ఎక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళ కెపాసిటీ కంటిన్యూస్గా చేయవచ్చు. ఇవి చేయడం వల్ల ఏమైందంటే లోయర్ మజిల్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద మజిల్స్. సో దీనికి ఫుడ్ ఎక్కువ కావాలి. సో ఆటోమేటిక్గా 2 నెలల్లో మీ పొట్టంతా కరిగిపోయి స్లిమ్గా అవుతుంది. ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి? ఫుడ్ వచ్చేసి కొవ్వు కరగాలంటే హై ప్రోటీన్ డైట్. ఇప్పుడు నాన్ వెజ్ తినేవాళ్ళు అంటే చికెన్ చెస్ట్ పీస్, ఎగ్ వైట్స్. ఓకే, అండ్ వెజ్ ప్రోటీన్ వచ్చేసి పన్నీర్, అవకాడో, ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. ఆల్మండ్స్ ఇవన్నీ తీసుకుంటూ కార్బోహైడ్రేట్స్లో ఎక్కువ ఫైబర్ ఉన్న కార్బ్స్ తినాలి. ఫైబర్ ఉన్న కార్బ్స్ అంటే మీరు తినగలిగితే మిల్లెట్స్ తినండి. ఆ మిల్లెట్స్ మా వల్ల కాదు అంటే వైట్ రైస్లోనే బాస్మతి రైస్ వస్తుంది, పెద్ద రైస్, అది తినొచ్చు. ఇంకా మీరు తినగలను అంటే బాస్మతిలో బ్రౌన్ రైస్ వస్తుంది, అది కూడా తినొచ్చు. ఇవి తింటే తొందరగా పొట్ట తగ్గిపోతుంది. ఓకే.